వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. మధ్య భారతదేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న నరమేధాన్ని వెంటనే ఆపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయిన నంభాల కేశవరావు మరో 26 మంది పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలి అని మయూరి సెంటర్ నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు భానుత్ కిషన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రముఖ విద్యావేత్త రవి మారత్, తెలంగాణ పీపుల్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అంచివేసినటువంటి పార్లమెంటు బలగాలను వెంటనే వెనక్కి పంపాలి. ఆదివాసీ అంచివేసినటువంటి పార్లమెంటు బలగాలను వెంటనే జరుగుతున్న నీచమైనటువంటి పద్ధతుల్లో, దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వందల మందిని చంపేశారు. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మొత్తం 500 పైచిలకు వాళ్ళని చంపేశారు. నక్సలైట్లను చంపామంటున్నారు. ఏంటి, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పాలని కాబట్టి నక్సలైట్ అనేటువంటి ముద్ర వేసి ఈ దేశ పౌరులు వాళ్ళు, ఈ దేశంలో శాంతి జరగాలని, ఈ దేశంలో నీతి నిజాయితీ పెరగాలని, అవినీతికి సంబంధించినటువంటి దుర్మార్గపు దోపిడీని ఎదుర్కోవటానికి, ప్రజల్ని మేల్కొల్పటానికి బయలుదేరినటువంటి వాళ్ళని ఇలా ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్రేసి చంపటం కోసం పూనుకున్నారు. ఇలా మోడీ గారిని మనం ఒకటి అడగాలి. నిన్న పహల్గాంలో మన వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పి వాళ్ళని చంపడం కోసం, వాళ్ళని అణిచివేయడం కోసం పక్క రాష్ట్ర దేశమైనటువంటి పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెట్టావు. మరి నువ్వు చేసేది ఏంటి? ఈ దేశ ప్రజల్ని చంపుతున్నావు. నిన్న కేశవరావు గారు ఆయన్ని హాస్పిటల్లో ఉంటే పట్టుకొని చంపేసి అక్కడ చచ్చిపోయినటువంటి 27 మంది నక్సలైట్లు కాదు, సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు, ఆ భావం కలిగినటువంటి వాళ్ళు, ఆయనకి సానుభూతి తెలిపినటువంటి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళని అతి దారుణంగా చంపేసి నక్సలైట్లు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? నువ్వు చేసే పని ఏంటి అంటున్నా. మొన్న వాడెవడో తీవ్రవాది, దుర్మార్గుడు, మూర్ఖుడు మన వాళ్ళ మీద దాడి చేశారు. మన 27 మంది 28 మందిలో చంపాడు. వాణ్ణి చంపడం కోసం నువ్వు తీసుకున్న చర్యని హర్షిస్తున్నావు. కానీ నువ్వు చేస్తున్నటువంటి చర్య ఏంటి? ఈ నక్సలైట్లు అనుకునే వాళ్ళు, ఈ విప్లవకారులు, వీళ్ళు ఈ దేశ పౌరులు, ఈ దేశంలో మంచి జరగాలనేటువంటి, ఈ దేశంలో దోపిడీని ఎదుర్కోవటం కోసం, ఈ దేశంలో జరుగుతున్న అక్రమాల్ని, తప్పుడు విధానాల్ని అరికట్టడం కోసం సాగుతున్నటువంటి పోరాటం. వాళ్ళని అతి దారుణంగా, అడ్డగోలుగా వందల మందిని చంపేస్తున్నటువంటి నిన్నేమనాలి? ఇప్పటికే వాళ్ళు చర్చలకి మేము వస్తాం, మాట్లాడుకుందాం అని అంటున్నారు. నువ్వు మాట్లాడటానికి ఎందుకు సిద్ధంగా లేవు. అణిచివేయటం కోసం ఆలోచిస్తున్నావు, దుర్మార్గంగా చంపేస్తున్నావు. అందుకని ఇప్పటికైనా దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. శాంతి చర్చలు అంటున్నారు. చర్చలకి పిలవాలి, చర్చలు జరపాలి.
వాళ్ళ మధ్యన ప్రభుత్వం మధ్యన ఏముందో పరిష్కారం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఇచ్చేస్తే మరి ఇంకోనాడు ఎమర్జెన్సీ కాలం నాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసి పక్క పెట్టారు. ఇప్పుడు రాబో కాలంలో దీన్ని కూడా అదే పద్ధతిలో తీసి పక్క పెడతారు. పేరుతోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ దమనకాండను ఆపాలని, ఆదివాసీ హననాన్ని ఆపాలని కామ్రేడ్ నంబాల కేశవరావు గారు 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కామ్రేడ్ని ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే అతన్ని పట్టుకొని వచ్చి కాల్చి చంపి ఇవాళ ఎన్కౌంటర్ అనేటటువంటి పేరుతోటి కేంద్రం అమిత్ షా మోడీలు దంటగా పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదలను ఆదాని అంబాలకు దోచిపెట్టేదానికోసం కార్పొరేట్ వ్యవస్థలకు ఈ అడవుల్ని కట్టబెట్టే దాంట్లో భాగంగా నక్సలైట్ల పేర్లతోని ఆదివాసీ గిరిజన గూడాలను తండాలను ఆదివాసీ బిడ్డలను చంపేస్తూ నక్సలైట్లు అనేటటువంటి ముద్ర వేస్తా ఉన్నారు. ఈ దేశంలో శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి అప్పీలు చేసి ఉన్నారు. శాంతి చర్చలు జరపాలనేటటువంటి డిమాండ్ పెట్టి ఉన్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ట్రంప్ చెప్తే పాకిస్తాన్ తోని శాంతి చర్చలకు ఓకే అని చెప్పినటువంటి అమిత్ షా మోడీలు ఈ దేశ పౌరులైనటువంటి వాళ్ళని, ఈ దేశ ప్రజల యొక్క భద్రతను కాపాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి అడవి బిడ్డలను కాల్చి చంపేటటువంటి దాంట్లో మాత్రం విరామం ప్రకటించట్లేదు. ఒకటి అసలైనటువంటి విషయం ఏంటంటే ఖగార్ ఆపరేషన్ ఎప్పుడైతే మొదలైందో, కర్రగుట్టల్లో ఎప్పుడైతే ఎన్కౌంటర్ స్టార్ట్ అయిందో ఆనాడే దాదాపుగా 1000-1500 మందిని పట్టుకొని వాళ్ళందరినీ ఒక చోట బంధించి రోజుకు 10-20 మంది చొప్పున చంపుకుంటూ నక్సలైట్ నాయకుల పేర్లతోని బయట ఆరోగ్యాలు బాగలేక వృద్ధాప్యంలో ఉండేటటువంటి కామ్రేడ్స్ని పట్టుకొని వచ్చి ఒకళ్ళని వాళ్ళని చూపించి 10-20 మంది 30 మంది రోజుకు ఆదివాసీ బిడ్డల్ని చంపుతూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఇవాళ ప్రజా సంఘాలు, వామపక్షాలు కలిసి వచ్చేటటువంటి భావ స్వారూప్యత కలిగినటువంటి ప్రజలతోని మమేకమై ఇవాళ అమరులకు వాళ్ళ ఆత్మ శాంతించాలనేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ దేశం యొక్క పాలకులకు శాంతి చర్చలు జరపాలనేటటువంటి దిక్సూచిని ఇక్కడి నుంచి పంపేటటువంటి ప్రతి అన్నకు, తమ్ముడికి, అక్కకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై సేవ. మధ్య భారతదేశంలో ముఖ్యంగా దండకారణ్యంలో ఇవాళ 4 లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఖనిజ సంపదనని ఇవాళ బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పచెప్పడానికి ఇవాళ ఆదివాసుల పాదాల కింద ఉన్నటువంటి కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఈ సంపదని ఇవాళ వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ హక్కులని, ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసుల పైన, ఆదివాసుల మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి యుద్ధం చేస్తా ఉన్నారు. మార్చి 31, 2026 నాటికి ఇవాళ మావోయిస్టుని లేకుండా మావోయిస్టు నిర్మూలన భారతదేశంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక ప్రశ్న నేను వేయదలుచుకున్నాను. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరికీ సమానంగా వస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా. దానికోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల ఆస్తుల కోసం, ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశద్రోహులయ్యారు. ఇవాళ దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు దేశ భక్తులయ్యారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. కనుక శాంతిని కోరుకునే వాళ్ళు, శాంతిని కావాలనుకునే వాళ్ళు ఇవాళ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా పిలవకుండా నిర్దాక్షిణంగా బూటకు పట్టుకొని బూటకు ఎన్కౌంటర్లు హత్య చేస్తా ఉన్నారు. ఇప్పుడే తెలుస్తా ఉన్నది, కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ శవాల దగ్గరికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. గత 3 రోజులుగా శవాలు కుళ్ళుబట్టి పురుగులతోటి ఇవాళ దగ్గర కూడా పోరే పరిస్థితులు ఇవాళ ఈ దేశ పౌరుల్ని కనీసం శవాలని కూడా చివరి చూపులు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ భారత రాజ్యాంగం ఇవాళ రోజు రోజుకి వాళ్లకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని దిగజార్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా బిడ్డలు, ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు కూడా కదిలి వస్తా ఉన్నాయి. దీని కనుక మీరు వెంటనే ఆపు చేయకపోతే జరగబోయేటువంటి కార్యక్రమాల్లో, జరగబోయేటువంటి పరిణామాల్లో ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం పట్టణంలో అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు, పౌర వేదికలు కలిసి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా దండకారణ్యంలో ఆదివాసీ గిరిజనుల మీద జరుగుతున్నటువంటి సామూహిక హత్యాకాండకు వ్యతిరేకంగా
ఈ రోజున కొవ్వొత్తుల ప్రదర్శన చేయటం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేటువంటిది అత్యంత హేయమైనది. ఎందుకంటే యుద్ధ విరమణకి ప్రతిపాదన చేసి అట్లాగే శాంతి చర్చల కోసం కబురు పెడుతున్నటువంటి వాళ్ళ మీద అమానుషంగా మిలిటరీతో దాడి చేయించడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడిని 72 ఏళ్ల ముసలివాడిని తీసుకెళ్లి చంపి అక్కడ పడేసి, అది చాలా అద్భుతమైన విజయంగా ఈ దేశ ప్రధానమంత్రి అట్లాగే అమిత్ షా కూడా ప్రకటించడం, దానికి గర్వపడటం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అలాగే అక్కడ మృతి చెందిన 26 మందిలో దాదాపు మెజారిటీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళ మీద దాడి చేసి చంపేసి, అట్లాగే స్థానిక ఆదివాసీలు ఉన్నారు. దానిలో వాళ్ళని చంపేసి వాళ్ళ మధ్యలో ఈ కేశవరావు గారిని చంపి తీసుకొచ్చి పడేసి దాన్ని విజయంగా ప్రకటించుకోవటం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని, ఆదివాసీ గూడాల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఆపివేయాలని, అట్లాగే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నాం. ఇతర దేశాలతో, పొరుగు దేశాలతో శాంతి చర్చలు జరిపి శాంతిని స్థాపిస్తా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద కానీ, లేదా వాళ్ళ సిద్ధాంతాల కోసం పోరాడుతున్న వాళ్ళని కానీ ఇట్లా అమానుషంగా మిలిటరీతో దాడులు చేయించి చంపించడం అనేటువంటి దాన్ని పౌర సమూహం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.